హైదరాబాద్ దేశంలోనే ముఖ్య సిటీ, అన్ని రంగాల్లో ముందున్నది. వైద్య, విద్య, ఉపాధి రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ భాగ్యనగరం ఇప్పుడు విమానయాన సేవల్లోనూ ముందుండబోతోంది. మార్చి 5న హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి పౌర విమానయాన పరిశోధనా కేంద్రం, దేశంలోనే తొలి గృహ 5 ప్రామాణిక భవనం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సిద్ధమైంది. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు వంటి అంశాలకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. రేషన్ కార్డుకు అర్హులైన వారిని గ్రామ సభలోనే గుర్తించి కొత్త రేషన్ కార్డుదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను చలో మేడిగడ్డకు వెళుతున్న సందర్భంగా కలిసి వారితో మాట్లాడారు. పోలీసుల వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కఠినంగా వ్యవహరించడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. వెంటనే జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి నెలలో 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించిన వారికి ఈ మార్చి నెలలో 0 బిల్ వస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం 2 లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి 0 బిల్ తీసి గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడంతో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో సీటు రాని నేతలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీకి జంప్ చేయగా ఇంకొందరు అధినేతను సంతోషపరచడంలో ఉన్నారు. ఇదే సందర్భంలో అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ టీడీపీలో సమీకరణాలు మారుతున్నాయి. పెనుకొండ టికెట్ సవితకు ఇప్పటికే టీడీపీ అధిష్టానం కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్థసారథి. పెనుకొండ టికెట్ లేదు, కనీసం అనంతపురం అర్బన్ టికెట్ అయినా ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూ 3 కీలక స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోన్న పిఠాపురం, నారా లోకేష్ బరిలోకి దిగుతున్న మంగళగిరి, ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించడమే లక్ష్యంగా పూర్తి ఫోకస్ తో పనిచేయాలని వైసీపీ కేడర్కు సూచించారు జగన్. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే ఫేమస్ రామేశ్వరం కేఫ్ లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో పేలుడు చోటు చేసుకోవడం పెను సంచలనంగా మారింది. మొదట కేఫ్ లోని సిలిండర్ పేలిందని అంతా భావించినా ఆ తర్వాత ఓ బ్యాగు నుంచి పేలుడు సంభవించిందని ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు పోలీసులతో పాటు దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగి ముమ్మర శోధన సాగిస్తున్నాయి. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి ఇది ఖచ్చితంగా బాంబు పేలుడేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రామేశ్వరం కేఫ్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాగు తీసుకుని రామేశ్వరం కేఫ్ లోకి ప్రవేశించిన ఓ యువకుడు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లాడని గుర్తించారు. ఆ తర్వాత పేలుడు జరిగినట్లు తేల్చారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు. ఎంపీగా అవకాశం కల్పించినందుకు, ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు కారణమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు గంభీర్ ధన్యవాదాలు తెలియజేశారు. క్రికెట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు గంభీర్ వెల్లడించారు. సందేశ్ ఖాళీ అరాచకాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. సందేశ్ ఖాళీలో మహిళలపై జరిగిన వేధింపుల గురించి సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ కు తెలిస్తే ఆయన ఆత్మ ఘోషించేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హుగ్లీ జిల్లా ఆరంబాగ్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని అధికారపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై భారత బాక్సింగ్ దిగ్గజం
6 సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆటకు వీడ్కోలు పలికినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఇప్పట్లో బాక్సింగ్ ను వీడబోనని 41 ఏళ్ల మేరీ కోమ్ తేల్చి చెప్పారు. భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగు సంబంధించిన సందడి మొదలు కాగా త్వరలో జరగనున్న 2020 ప్రపంచ కప్ గురించి అప్డేట్ వచ్చింది. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా 2020 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం భారత జట్టు ఎంపికపై చర్చ జరుగుతోంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటాడనేది ఖాయం. ఎందుకంటే ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. ఇక డిప్యూటీగా హార్దిక్ పాండ్యా ఉండనున్నాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీలు సైతం జట్టులో భాగం కానున్నారు. చాట్జీపీటీ రూపకర్త సంస్థ ఓపెన్ ఏఐ పైన, దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్ పైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ దావా వేశారు. మానవాళి ప్రయోజనాల కోసం కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడం ఆ కంపెనీ అసలు లక్ష్యమని, అయితే దాన్ని ఆ కంపెనీ వదిలిపెట్టిందని మస్క్ ఆరోపించారు. లాభాపేక్ష లేని విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృత్రిమ మేధను రూపొందించేందుకు తనను ఆల్ట్మన్, ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రోక్మన్ మొదట్లో సంప్రదించారని గురువారం దాఖలు చేసిన ఈ దావాలో మస్క్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ లక్ష్మీ అయ్యప్ప జ్యువెలరీ షాప్ లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. టీవీ ఫుటేజ్ ఆధారంగా కోరుకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.